నమస్తే. నేను చందన. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది నిన్న. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు దేశంలో అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించి వేసిన సిట్ కమిటీ ఇచ్చిన నివేదికలో లడ్డూ ప్రసాదం విషయంలో ఎలాంటి జంతుకోవులు కలవలేదని చెప్పింది. దానికి మళ్ళీ ఇది కాదు, మేము సాటిస్ఫై అవ్వలేదన్నది టీడీపీ వాదంగా అర్థమవుతూనే ఉంది, కూటమి వాదన అనుకోవచ్చు. సరే, దానికోసం మళ్ళీ ఇంకొక సిట్ వెయ్యాలి అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఏంటి అంటే, అత్యున్నత న్యాయస్థానం వేసిన కమిటీ ఇచ్చిన ఆ సిట్ నివేదిక కూడా కాదు, వీళ్ళు అనుకున్నది వచ్చేంత వరకు విడిచిపెట్టమన్నా, పోనీ వీళ్ళు ఇచ్చిన అంటే వీళ్ళు వేసిన సిట్లోంచి కూడా సరే ఇక్కడ జంతుకోవు కలిసింది అని నివేదిక వచ్చింది అనుకుందాం, అది ప్రజలు నమ్ముతారా? అంటే అది వచ్చేంత వరకు ప్రయత్నిస్తే అది వచ్చిన తర్వాత నమ్ముతారా? ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు మీకు ఏం కావాలో అదే జడ్జిమెంట్ అని మీరు డిసైడ్ అయినప్పుడు మీరు వేసే ఈ విచారణ కమిటీలు మళ్ళీ ఇంకొకటి సీట్ ఇవన్నీ వేస్ట్ కదా. ఇప్పుడు మీరు ఏదో క్యాబినెట్ కమిటీ వేసాం, ఇంకొక కమిటీ సీట్ వేస్తాం, ఇంకోటి వేస్తాం అంటున్నారు. దాంట్లో మీకు ఏం కావాలి రిజల్ట్? లడ్డూలో కొవ్వు కలిసింది అనేది ఫైనల్గా మీకు కావాలి. ఫైనల్గా మీకు వస్తే ఆ విషయం వస్తే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు లేదా టీటీడీ చైర్మన్లు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు దైవద్రోహము చేశారు. భక్తులు తినే దాంట్లో డబ్బులు తీసుకొని నాసిరకం నెయ్యిని కొనుగోలు చేసి వీళ్ళు కొవ్వు కలిపిన లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తులకు తినిపించారు. ఇంతకు మించిన అన్యాయం ఉంటుందా? ఇంతకు మించిన ద్రోహం ఉంటుందా? ఇంతకు మించిన అవినీతి ఉంటుందా అని ప్రూవ్ చేయడం టీడీపీ వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వీళ్ళకి కావాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రిపోర్టు, సిట్టు వీళ్ళంతా ఇచ్చారు కదా. అదంతా కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మోదీ గారి ప్రభుత్వంలో కూడా ఉన్నారు. మీరు మీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నటువంటి సిట్టు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? అది ఎన్డీడీబీ, ఇంకోటి ఎన్డీఆర్ఐ, వీళ్ళన్నీ ఆ ఇన్స్టిట్యూట్ల ద్వారా పరిశోధించిన తర్వాత, అయ్యా మీ ఇంట్లో కొవ్వు కలవలేదండి, దీంట్లో ఏదో సింథటిక్ ఏదో ఆయిల్ కలిసింది, కల్తీ జరిగిందని మేము నమ్ముతున్నాము అని చెప్పింది. కల్తీ జరిగిందని నమ్మితే దాని మీద విచారణ జరపండి, దోషులు ఎవరో శిక్షించండి, డబ్బులు చేతులు మారి ఉంటే తీసుకోండి. అది కాదు అసలు సమస్య, అది కానే కాదు. సమస్య ఏమిటంటే, సుప్రీంకోర్టు అన్నా మీకు లెక్కలేదు, సిబిఐ అన్నా లెక్కలేదు, ఇంకే సిట్ అన్నా లెక్కలేదు, మీ రాష్ట్ర పోలీసు అధికారులు చెప్పినా వినరు, మీరు ఎవరు చెప్పినా వినరు. మీరేమిటంటే, మీరు ఏం కావాలి? మీకు లేదు కొవ్వు కలిసింది, మేము చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కొవ్వు కలిసింది అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు, వీళ్ళందరూ అన్నారు కాబట్టి వీళ్ళ మాటే శిలాశాసనం. దాంట్లో ఏదో బాహుబలిలో డైలాగ్ ఉంటుంది, ఆమె శివగామి మాట, నా మాటే శాసనము ఏదో అంటుంటున్నాం. అట్లా మీకేం రాజ్యాంగం అక్కర్లేదు, మీకు కోర్టులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మీ మాటే శిలాశాసనమైనప్పుడు కానీ ఉండి అదే రిపోర్ట్ ఇవ్వండి, ఏమవుతుంది? కానీ మీరు జనం నమ్ముతారా? ఇప్పుడు మీకు ఏ వ్యవస్థ మీద, మీరు నియమించిన ఏ వ్యవస్థల మీద నమ్మకం లేకుండా మళ్ళీ ఇంకో కొత్త సిట్టు వేసి ఆ సిట్టు జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఆ కొవ్వు ఈ కొవ్వు కలిసిందని నిర్ధారించి ఒక రిపోర్ట్ ఇచ్చిందని కూడా అనుకుందాం. దాన్ని ఎవరైనా జనం నమ్ముతారా? మీరు జగన్ గారిని దోషిగా నిలబెట్టాలని చేస్తున్న ప్రయత్నం బూమరాంగ్ ఆల్రెడీ అయిపోయింది. అది మీ వైపు తిరిగింది. అది మీరే ఒక ఆయుధం ఇచ్చారు వాళ్ళ చేతికి, మమ్మల్ని భ్రష్టు పట్టించడానికి. ఇలా కొవ్వులు ఇప్పుడు అసలు కల్తీ సింథటిక్ అనేది పక్కకు పోయి టోటల్ ఇష్యూ అంతా ఎక్కడుంది? ఫ్యాట్ దగ్గర నిలబడింది. ఇప్పుడు మీరు దాన్ని మర్యాదగా, గౌరవంగా, అవును ఫలానా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్న ఒక వాక్యం ఆధారంగా కలిసే అవకాశం ఉంది అని వాళ్ళు ఇచ్చిన ఆధారంగా నేను మాట్లాడాను. సరే, ఇప్పుడు ఏమైంది అంటే అయిపోయింది. ఎందుకు తిరుమలని కలుషితం చేయాలి, లడ్డు కలుషితం అయింది అనే దాన్ని భక్తుల మనోభావాలతో ఆడుకోవడానికి ఎందుకు ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు? దీన్ని పొలిటిసైజ్ చేయాలి అనుకుంటే మీరు అప్పుడే మీ సిట్టుని మీరే మేనేజ్ చేసుకొని మొత్తం కొవ్వు కలిసిందని రిపోర్ట్ ఇవ్వాలి. సిట్టు ఎవరు వద్దన్నారు? అప్పుడైతే ఎవరు మాట్లాడిండేవాళ్ళు కాదు కదా. మీరు ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత రెండో సిట్టు వేస్తాము, లేదు అంటే తిరుమల భక్తులు అంటే తిరుమల పవిత్రత గురించి కూడా ఆలోచించాలి. అఫ్కోర్స్ మీరు కొవ్వు కలిసిందన్నా, కొవ్వు కలవలేదన్నా, ఏమన్నా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఏమైనా తగ్గిందా ఈ 2-3 ఏళ్లలో? లేదో లడ్డుకు సంబంధించి గోల చేశారు కదా.
ఈ మధ్యకాలంలో తిరుమలకి ఏమి తగ్గలేదు కదా, భక్తులు వాళ్ళ మానాన వాళ్ళు పోతున్నారు, ప్రసాదాలను కళ్ళకద్దుకొని తింటున్నారు, దండం పెట్టుకుంటున్నారు, ఉండిలో డబ్బులు వేస్తున్నారు, వస్తున్నారు. వాళ్ళ విశ్వాసాలకు సంబంధించింది. వాళ్ళ విశ్వాసాలను ఏమైనా సరే డిస్ట్రక్షన్ చేసేయాలి, వాళ్ళకి మీద లడ్డు అనేది జీవితకాలంలో తినకుండా చేయాలి అని ఎందుకు మీరు పట్టుబట్టి కూర్చున్నారో అర్థం కావడం లేదు. కరుణాకర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, అయ్యా మీ కాలంలోనే నాసిరకం నెయ్యి కొని దాన్ని లడ్డూని కవర్ చేయడానికి పైన అంటే నెయ్యి వాసన రావడానికి వేరే నెయ్యి కొనుక్కొని మీరు చేసిన కుంభకోణం అనేది రికార్డులతో సహా ఉంది, మీరు ఎందుకు మా మీద వేస్తారు? అసలు దీంట్లో టోటల్గా కూడా మనం లాజికల్గా కూడా ముందు కూడా మాట్లాడుకున్నాం. లడ్డు కల్తీ 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 అంటున్నప్పటి నెయ్యి ఎవరికి తెలియదు. మీ హయాంలో వచ్చిన ట్యాంకర్ని మీరు పరిశోధించి కొవ్వు కలిసిందని నిర్ధారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అంతే కదా. అది వాడికి నెయ్యి కెపాసిటీ శక్తి లేదు, వాడి దగ్గర ఆవులు లేవు, వీడి దగ్గర మీగడ లేదు, నెయ్యి లేదు అంటున్నారు. కానీ వైసీపీ హయాంలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లు ఎవరు చెక్ చేయలేదు కదా, కాబట్టి మీకు అనే హక్కే లేదు. లేదు వాళ్ళు దేవుణ్ణి ద్రోహం చేశారు, దేవునికి అన్యాయం చేశారు అనేది అంటే ఎందుకు మీరు అది అక్కడ ఫిక్స్ అయ్యారు అంటే, ఒకటి చంద్రబాబు గారు ఆ రోజు చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అంటే మనం ఆ రోజు అనేసాం కదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుంటే మన పరువు పోతుంది అనే మూడ్లో ఒకటి ఉన్నారు. రెండు, వైసీపీని ఏమైనా సరే బోన్లు నిలబెట్టాలి, అట్లా బోన్లో నిలబెట్టి మీరు ఏం సాధిస్తారు? వైసీపీని బోన్లో నిలబెట్టి మీరు ఏదో 29లో గెలిచిపోతాము, వీళ్ళు లడ్డూలు కల్తీ చేశారు, నెయ్యి బదులు కొవ్వు వాడారు, అది వాడారు, ఇది వాడారు అని చెప్పడం వల్ల 29 నాటి ఎన్నికల్లో అది ఎజెండా కానే కాదు. ఇప్పటికీ జనానికి ఎవరికి గుర్తులేదు, మీరేదో ఊరికే రోజు ఫస్ట్ పేజీలో రాసుకుంటున్నారు. కానీ 29 నాటికి మీరు మీ సిట్టు కొవ్వు ఉందని తేల్చినప్పటికీ జనము దాన్ని నమ్మరు. ఆ రోజు వైసీపీని గెలిపించాలా, ఓడించాలా అనే ఎజెండా వేరే ఉంటుంది. ఇది అసలు ఎజెండానే కాదు. మీరు ఈ 5 ఏళ్ళు మీరు 29 నాటికి మీరు ఎలా వ్యవహరిస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ ప్రభుత్వం వల్ల ఉపయోగం ఉందా లేదా అనేదాన్ని ప్రజలు అనేక కోణాల్లో పరిశీలించి నిర్ధారించి ఆ రోజు మీకు ఓటేస్తారు. కానీ మీరేదో తిరుమల లడ్డు గురించి ఇష్యూ చేసేసి వీళ్ళని బలి ఇరికిచ్చాం మనం అని అనుకుంటే అసలు 29 ఎన్నికల నాటికి అది గుర్తుండదు, ఎవరికి ఇష్యూ కూడా కాదు. రేపు పొద్దున మీరు అనేక సిట్లు వేశారు కదా, వైసీపీ మీద అనేక ఆరోపణలు చేశారు, వాళ్ళు అది తినేశారు, ఇది తినేశారు, మద్యం తినేశారు, ఇసుక తినేశారు, గనులు తినేశారు, అవి తినేశారు. ఇప్పుడు రేపు పొద్దున మీరు వేసిన విచారణ కమిటీలన్నీ ఇలాగే ఫాల్స్ రిపోర్ట్లు, అంటే మీకు నచ్చనిది రిపోర్ట్ ఇస్తే నచ్చే రిపోర్టు వచ్చే వరకు మీరు కొత్త సీట్లు నియమించడం నమ్మకం ఏమున్నది? అంటే మీరు ఇరికించడానికే కేసులు పెట్టి, అరెస్టులు చేయడానికే కేసులు పెట్టి, ఏమైనా సరే వైసీపీని నేరస్తులుగా ప్రకటించడానికే కేసులు పెట్టి విచారణ కమిటీలు చేయడం వల్ల దాన్ని ఎవరు నమ్ముతారు జనం? మీరు నిజంగానే వైసీపీని నేరస్తులుగా ప్రకటించినా కూడా ఎవరు నమ్ముతారు? జనము వీళ్ళంతా ఏమి లేదు, వాళ్ళకి అనుకూలమైన రిపోర్ట్లు ఇచ్చుకుంటా ఉన్నారు, దీంట్లో ఊరికే సిట్టు గిట్టు ఇవన్నీ ఊరికే అంత కంటి తుడుపుగా ఇది. ఎందుకంటే వీళ్ళకి అనుకూలమైన రిపోర్ట్ ఒకవేళ పొరపాటు రాకపోతే వీళ్ళకి అనుకూలమైన రిపోర్ట్ వచ్చే వరకు అధికారుల మీద ప్రెజర్ చేయడమో లేదా కొత్త సిట్టు వేయడమో చేస్తారు. అంటే కొత్త కల్చర్ తెచ్చారు. సుప్రీంకోర్టు, సిబిఐ ఒక అత్యున్నతమైనటువంటి ఒక కమిటీ వేసి దాన్ని విచారణ చేసిన తర్వాత కూడా మాకు నమ్మకం లేదు అనడం అనేది కొత్త కల్చర్. ఇది రేపొద్దున మీరు అందరికీ దారి చూపిస్తున్నారు. పెట్రోల్ బాంబులు ఇసిరి ఒక దారి చూపించారు, ఇళ్ల మీద దాడులు చేసి ఒక దారి చూపించారు. కొత్తగా ఏమిటంటే సిట్టు గిట్టు మాకేమీ నమ్మకం లేదు, మాకు అనుకూలమైన రిపోర్ట్ వస్తేనే సిట్టు అనేది మూడో దారి చూపించారు. అంటే రేపు మీ ప్రభుత్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వచ్చే ప్రభుత్వాలకి, భారతదేశంలో వచ్చే అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకి కొత్త దారులు చూపిస్తున్నారు మీరు. వాళ్ళ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి కొత్త దారులు తెలుగుదేశం చూపిస్తూ ఉంది. తెలుగుదేశం అంటే అంతో ఇంత రెస్పెక్ట్ ఉంది కదా, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లంటే ఎట్లా బిహేవ్ చేయరు, ఎట్లంటే ఎట్లా చాలా ఆచితూచి అడుగులు వేస్తారు, ఈ పేరంతా ఉంది కదా. ఈ పేరు మొత్తం చెడగొట్టుకునే దానికి సాయశక్తులా 29లో ఎన్నికలకు వెళ్ళే ముందే అన్ని మొత్తం పేరంతా చెడగొట్టుకోవడానికి ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తున్నారు. అంతే. కొత్త దారులు ఎప్పుడో కనిపెట్టారు సార్, అందరూ అన్నీ గమనించట్లేదండి. ఇంతకుముందు ఒక కమిటీ వేసి రాజధాని ఎక్కడ అన్నప్పుడు అమరావతి కాదు అని అప్పుడు చెబితే మళ్ళీ నారాయణ గారు కమిటీ వేసుకుని అక్కడికి కప్పించుకున్నారు కదా. వీళ్ళకి అనుకూలమైన రిపోర్ట్ ఎవరు ఇస్తారో అదే కరెక్ట్ కమిటీ. వీళ్ళకి నచ్చని రిపోర్ట్ ఇస్తే అది కమిటీ కాదు, విచారణ లేదు, సిట్టు లేదు, సిబిఐ లేదు, సుప్రీంకోర్టు లేదు. ఎవరు మీరు రాజ్యాంగమే రాసుకోండి ఊరికే. భారతదేశంలో మేము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మాకు వద్దు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అంతా కలిసి మేము కొత్త రాజ్యాంగం రాసుకుంటాము, ఈ రాజ్యాంగం ప్రకారం ఎవరైతే నేరస్తులో మేము అనుకుంటామో వాళ్ళు నేరస్తులు,
ఎవరైతే ఆ, అవినీతికి పాల్పడినారని మేము డిసైడ్ అవుతామో వాళ్ళే అవినీతి పరులు, ఎవరినైతే మేము జైలుకు పంపించాలని డిసైడ్ అవుతామో వాళ్ళు జైలుకు పోవాల్సిందే. ఒకవేళ కోర్టులు ఆ కేసులు కొట్టేసినా మేము మళ్ళీ కూడా వదిలిపెట్టము, ఇంకోటి ఏదో పెట్టి అట్లా ప్రకటించుకోండి, అలా ఇబ్బంది ఏమున్నది. జనం అన్నీ చూస్తూ ఉంటారు కదా. మీరు మీరు ఏం చేస్తున్నారో మీ ప్రతి అడుగు జనం గమనిస్తూ ఉంటారు. జనం ఏం అమాయకులు కాదు. ఎందుకంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అధికారం శాశ్వతం అనుకున్న వాళ్ళందరూ చరిత్రలో అడ్రస్ లేకుండా పోయారు. ఎవ్వరికి శాశ్వతం కాదు. అటు ఇటు ఇటు అటు తారుమారు అవుతూ ఉంటుంది అధికారం. మనం ఎన్ని చూడలేదు, ఎన్ని రాష్ట్రాల్లో చూడలేదు. ఎన్ని రాష్ట్రాల్లో నేను కింగ్ అనుకున్న వాళ్ళు ఎంతమంది ఓడిపోలేదు. వెస్ట్ బెంగాల్లో సిపిఎం ఒక దశాబ్దాల పాటు పాలించింది, ఏమైంది? కాంగ్రెస్ భారతదేశాన్ని దశాబ్దాల పాటు పాలించింది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎన్నేళ్ళు పాలించింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడ్రస్సే లేదే. తెలంగాణలో మాత్రం ఉనికి చాటుకుంటా ఉంది. ఎన్నైనా చెప్పచ్చు మనం. ప్రజలని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా, కోర్టులు, చట్టాలు, రాజ్యాంగం పట్ల నమ్మకం లేకుండా వ్యవహరించే నాయకులందరూ కూడా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించాల్సింది. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. చంద్రబాబు నాయుడు గారైనా సరే, జగన్ గారైనా సరే, ఇంకొకరైనా సరే. చూద్దాం మరి కొత్త సిట్టు వస్తుందా, వచ్చి ఏం చెప్తుంది. ఏం చెప్పినా జనం నమ్మరు. కొత్త సిట్ అంటే ఏమిటి అర్థము? కొవ్వు కలవలేదు అని చెప్పే ఛాన్సే లేదు. కొవ్వు కలవలేదు అని చెప్పడానికి కొత్త సిట్ ఎందుకు? పాత సిట్ ఆల్రెడీ చెప్పింది కదా. కొవ్వు కలిసింది అని కొత్త సిట్టు చెప్పడం వల్ల ఏ ఉపయోగము లేదు. దాన్ని ఎవరు నమ్మరు. మీరేదో మీ చర్యలు మీరు తీసుకోవాల్సిందే. కానీ మీరు సింథటిక్ కల్తీ అనే దాని మీద, ఆ పాయింట్ మీదే ఫోకస్ అయ్యి మీరు కనుక విచారణ జరిపి ఉంటే వైసీపీ ఇరుకునబడి ఉండేది. ఆ పని చేయకుండా మీరు మొత్తం కొవ్వు చుట్టూ కథ తిప్పి ఇంత గోల చేయడం వల్ల రేపొద్దున మీరు సింథటిక్ కల్తీ అన్నా కూడా ఎవరు నమ్మరు జనం. ఇది కూడా డూపే, ఇది కూడా కేవలం ఫ్యాబ్రికేషనే, వైసీపీని ఇరికించడానికి జరుగుతున్న కుట్ర అని అనుకుంటారు. మీరు ఏం చేసినా అదే అనుకుంటారు. ఇప్పుడు ప్రాబ్లం అది. అంటే నానా పులి కథలాగా తయారు చేశారు. ఒకసారి అంటే పులి అంటే నమ్ముతాడు కానీ రెండోసారి ఇంకేం నమ్ముతారు? ఒక సిట్ని మీరు గౌరవించుంటే రెండో సిట్ అవసరం ఉండేది కాదు. మీరు ఇంక ముందు వేసే సిట్లకు కూడా అదే క్రెడిబిలిటీ ఉండేది. ఇప్పుడు మీరు ఒక సిట్టును గౌరవించలేదు కాబట్టి మీరు వేసిన ఏ సిట్టుని ఇప్పుడు జనం నమ్మరు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.